పల్నాడులో అంతా సెట్ అయిందా? సీట్లు మారాల్సిన పని లేదా? టికెట్ రేస్లో ఉన్న వారికి లైన్ క్లియర్ అయినట్టేనా? జాయిన్ అవుతారు అన్న నాయకుడు సైకిల్ ఎక్కకపోవడంతో ఆ 2 సీట్లు సేఫేనా? అధినేత సభ తర్వాత తమ్ముళ్లకు క్లారిటీ వచ్చేసిందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఆ 2 బెర్తులు నెక్స్ట్ లిస్ట్ లో కన్ఫర్మ్ కాబోతున్నాయా? కండువా కప్పుకున్న ఎంపీ, టీడీపీలో చేరని ఎమ్మెల్సీ, ఆ 2 సీట్లలో లైన్ క్లియర్. నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అనుకున్నట్లే సైకిల్ ఎక్కేశారు. అయితే ఆయనతో పాటు టీడీపీ కండువా కప్పుకుంటారనుకున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాత్రం జాయిన్ కాలేదు. దీంతో ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్నవారికే పార్టీ టికెట్లు వస్తాయని భావిస్తున్నారు పల్నాడు తమ్ముళ్లు. ఎంపీ లావు తనతో పాటు జంగా కృష్ణమూర్తి, మక్కిన మల్లికార్జునరావు వంటి నేతల్ని టీడీపీలోకి తీసుకెళ్లాలని భావించారు. వైసీపీ ఎమ్మెల్సీ జంగా టీడీపీలో చేరితే ఆయనకు గురజాల టికెట్ ఇవ్వాలని ఎంపీ కోరారు. దీంతో గురజాల ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎరపతినేనికి టికెట్ పై సందిగ్ధత నెలకొంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగా టీడీపీలో చేరితే యాదవ సామాజిక వర్గం మద్దతిస్తుందని అంతా భావించారు. ఇప్పటికే వైసీపీ యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ ని నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన జంగా టీడీపీలో చేరితే పార్టీకి ప్లస్ అవుతుందని ఎంపీ లావు కూడా భావించారు. వైసీపీలో గురజాల టికెట్ కోసం డిమాండ్ చేసిన జంగా కృష్ణమూర్తి టీడీపీలోకి వస్తే గురజాల నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టారు. అయితే గురజాల నుంచే 7వ సారి పోటీ చేస్తానని, సీటు మార్చి నర్సరావుపేట వెళ్లే ప్రసక్తే లేదని ఎరపతినేని కూడా గట్టిగానే చెప్పారు. దీంతో సీనియర్ నేతను కాదని జంగాకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. గురజాల టికెట్ పై హామీ లేకే జంగా టీడీపీలో చేరలేదని భావిస్తున్నారు. మరోవైపు నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జిగా చెదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. మొదటి జాబితాలోనే నర్సరావుపేట, గురజాల అభ్యర్థుల్ని ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే జంగా ఎంపీతో పాటు టీడీపీలో చేరకపోవడంతో ఆ 2 సీట్లలో ఇన్ఛార్జీలకు లైన్ క్లియర్ అయినట్లేనంటున్నాయి పార్టీ శ్రేణులు. వైసీపీ ఎమ్మెల్సీ పార్టీలో చేరకపోవడంతో గురజాల సీటు ఎరపతినేనికి కన్ఫర్మ్ అయినట్లే. అటు నర్సరావుపేటలో కూడా తన సీటు సేఫ్ అని చెదలవాడ అరవింద్ బాబు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ 2 నేతల అనుచరులు కూడా ఆల్ ఈజ్ వెల్ అంటూ సంబరపడిపోతున్నారు. 2వ జాబితాలో గురజాల, నర్సరావుపేట సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించబోతోంది టీడీపీ అధిష్టానం. అయితే వైసీపీకి దూరమైన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. టీడీపీలోకి వస్తారా లేక రాజకీయాలకే దూరంగా ఉంటారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.